छुपा ना सकोगे मैं वो राज हूँ, तुम भुला ना सकोगे वो अंदाज हूँ। गूंजता हूँ जो दिल में तो हैरान हो क्यों, मैं तुम्हारे ही दिल की तो आवाज हूँ। सुन सको तो सुनो धड़कनों की ज़बान, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ। कैसी सरहदें कैसी मजबूरियाँ, मैं यहाँ हूँ, यहाँ हूँ, यहाँ हूँ, यहाँ। ఇలా అయినా వెంటనే మనం ఏం చేయాలంటే ఇలాగా నెక్ రెండు జోన్గా ఉంటుంది కదా, చూడండి నేను మళ్ళీ కొద్దిగా ఇంచి వదిలిపెట్టి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. అంటే మనం ఫోల్డింగ్ ఎంత క్లాత్ కావాలనేది మాక్సిమం పెట్టేసి అలా 2 లైన్స్ డ్రా చేసి ఫస్ట్ లైన్ ఉన్న చోటుకి నేను కటింగ్ చేసేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ నెక్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి పూసలు హెవీగా ఉన్నాయి కాబట్టి. సో తర్వాత మనం ఏం చేస్తామంటే లైనింగ్ క్లాత్ ప్లేన్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఆ నెక్ మనం కటింగ్ చేసుకున్న రౌండ్ షేప్ అలాగే స్టిచ్ చేసేసుకొని మళ్ళీ ఉన్న మెజర్మెంట్ మొత్తము మధ్యలో ఉండే క్లాత్ కట్ చేసేసి ఖర్చులు పెట్టుకొని దాన్ని రివర్స్ చేసేసి అలా రివర్స్ పైన మనము స్టిచ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు పూసలు ఉన్నాయి కాబట్టి మనం రెండోసారికి దీనికి స్టిచ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ హేమింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసి హేమింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే పూసలు ఉండే చోటు మనం కుట్టామనుకోండి, ఇది వచ్చేసి మనకు సూదులు అనేది విరిగిపోతుంటాయి. సైడ్ క్లాత్ అంతా నేను షేప్ తీసుకొని కటింగ్ చేసేసి షేప్ తీసుకొని నేను స్లోగా నేను రెండో కుట్టు వదిలాను కదండి, ఇక్కడ ఆ రెండో కుట్టు పైన ఎలాగుందో అలాగా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా.